చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. నారా వారికి తాను చేస్తున్న పాదపూజపై పార్టీలో ఏ ఒక్కరూ మాట్లాడినా వారు ఖచ్చితంగా కోవర్టులే అంటూ అవమానించాడు. అయినా సరే మెజారిటీ సీట్లు, సీఎం సీటు షేరింగు వస్తుందులేని సైనికులంతా సర్దుకుపోయారు. కానీ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అంటూ లోకేష్ క్లియర్ కట్గా తేల్చేశాడు. అంతేనా, 150 సీట్లలో టీడీపీ పోటీకి సిద్ధమంటూ క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాడు. చంద్రబాబు ఎర్రబుక్కు లోకేష్తో ఇంత క్లియర్గా చెప్పించినా పవన్ మాత్రం నాది బానిస బతుకే అన్నట్లుగా యువగంగాళం ముగింపు సభలో యాంకర్ పాత్రకు పరిమితమయ్యాడు. సీఎం సీటు షేర్ చేసుకో అంటే లోకేష్తో వేదికపై సీటు షేర్ చేసుకున్నాడు. ఏమనాలి సార్ ఈ పవన్ కళ్యాణ్ని అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో కూడా హరిరామ జోగయ్య లాంటి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నా పవన్ దగ్గర సమాధానం లేదు. ఇంతకీ లోకేష్ క్లియర్గా చెప్పినా ఎందుకు పవన్ నోరు మెదపడం లేదు? ప్రశ్నలు ఎదురవుతున్నా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాడు? బాబు విసిరే 4-5 సీట్లే పవన్కు మహాప్రసాదమా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, 2014 నుండి 2024 నారా పవన్ ఉమ్మడి సమర్పణలు మళ్లీ మోసానికి సిద్ధమయ్యారు. 10 ఏళ్ల కిందట కలిసికట్టుగా మేనిఫెస్టో విడుదల చేసి ఎన్నికల్లో గెలిచాక దాన్ని చెత్తబుట్టలో పడేశాడు చంద్రబాబు. నాడు ఏకంగా 600 హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదు. గెలిచిన తరువాత ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని ఏకంగా పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు సార్ ఈ చంద్రబాబు. అప్పుడు 600 హామీలు గాల్లో కలిపేసిన పార్టీనే ఇప్పుడు 6 హామీలంటూ కొత్త ముసుగుతో మళ్లీ జనంలోకి వస్తోంది. గత ఎన్నికల్లో డకౌట్ అయిన పార్టీ ఇప్పుడు సూపర్ 6 పేరుతో మరికొన్ని మోసపూరిత హామీలను తెరపైకి తెచ్చింది. ఆ విధంగా దొంగ హామీల బాబా మళ్లీ వచ్చాడు. బాబు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నాడు. ఇంతకీ నాడు మేనిఫెస్టోనే మాయం చేసిన పార్టీ ఇప్పుడు హామీలంటే జనాలు నమ్ముతారా? ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చరిత్ర చంద్రబాబుదేనా? మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపర్తో సమానమా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, యువ గంగాళం ముగింపు సభలో ఎర్రబుక్కు లోకేష్ కొన్ని చెత్త కామెంట్స్ చేశాడు. మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారమవుతుందా? ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ గారి చెత్త ప్రశ్న. తనతో సహా స్క్రాప్ అంతా తన పార్టీలో పెట్టుకుని అదే స్క్రాప్ గురించి ఎర్రబుక్కు లోకేష్ మాట్లాడటం ఏదైతే ఉందో అది నభూతో న భవిష్యతి. ఎన్నికల ముందు ఏ పార్టీలో అయినా మార్పులు చేర్పులు సహజం. అలా మార్చినంత మాత్రాన వాళ్ళంతా చెత్త అవుతారా? సీఎం జగన్ వ్యూహాలకు భయపడే ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తున్నారా? చంద్రగిరి నుంచి కుప్పంకు వెళ్లిన చంద్రబాబు కూడా చెత్త జాబితాలోకి వెళ్లిపోయారా? టీడీపీలో నియోజకవర్గాలు మారిన నేతలంతా ఆ చెత్త జాబితాలో చేరిపోయారా? తేల్చేద్దాం గన్ షాట్గా. పెళ్లిళ్ల సీజన్లో షామియానాలు, వంట పాత్రలు అద్దెలకిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ తరహాలో పార్టీని అద్దెకిచ్చే ఘనత పవన్కే దక్కుతుంది. అందుకే జనసేనను పొలిటికల్ కాంట్రాక్టు పార్టీ అనేది. టీడీపీతో పొత్తులో ఉంటే బాబు ట్రీట్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందనేది అందరికీ తెలుసు. బాబు ఏ పార్టీనైనా, ఏ లీడర్నైనా ఎన్నికల ముందు వాడుకుని ఎన్నికల తరువాత కరివేపాకులా తీసి పడేస్తాడని అందరికీ బాగా తెలుసు. ఈ విషయం పవన్కు ఇంకా బాగా తెలుసు. అయినా దత్త తండ్రిపై ఎందుకంత ప్రేమ అంటే సమాధానం లేదు. ప్యాకేజీ నోటిని కప్పేసిందేమో అన్న అనుమానాలు చాలా బలంగానే ఉన్నాయి. బాబుపై పవన్కు ఎంత ప్రేమంటే టీడీపీ జనసేన పొత్తు గురించి మాట్లాడితే సొంత పార్టీ నేతలపైనే కోవర్టు ముద్ర వేసేంతలా, బాబుతో తన స్నేహంపై మాట్లాడితే సొంత పార్టీ నేతలనే మెడబట్టి బయటకు గెంటేసేంతలా. ఇదంతా సరే, ఒక పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు గౌరవప్రదమైన రీతిలో సీట్ల పంపకాలు జరగాలి కదా. జన సైనికులు ఆశపడుతున్నట్లుగా సీఎం సీటు షేరింగ్ ఉండాలి కదా. అలాంటి కథలేమీ ఉండవని ఇప్పటికే లోకేష్ క్లారిటీ ఇచ్చేశాడు. పైగా 150 సీట్లలో పోటీ చేసేది మేమే అంటున్నాడు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్ ముందే చెప్పాడు. అయినా పవన్లో కదలిక లేదు. దానికి తోడు టీడీపీతో 10 ఏళ్ల పొత్తు అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు చేసిన బానిసత్వం చాలదు, మరో 10 ఏళ్ల పాటు బాబు పల్లకి మోయాల్సిందేనని తన సైనికులకు హుకుం జారీ చేశాడు. బానిస పార్టీలో సైనికులారా వినండి.
బాగా వినండి. ఇకపై సీఎం సీఎం అంటూ చిరాగ్గా అరవద్దు, అస్సలు బాగోదు. ఇకపై 50-60 సీట్లలో మేం పోటీ చేస్తున్నామంటూ కేకలు పెట్టొద్దు, అసహ్యంగా ఉంటుంది. మీ బాసు బాబు ఇచ్చిందే తీసుకుంటాడు, పడేసిన సీట్లు ప్రసాదంలా ఏరుకుంటాడు. ఆ పొత్తులో ఆత్మగౌరవానికి చోటు లేదు, ఆ పొత్తులో ఆత్మాభిమానానికి ఆవగింజంత ప్లేసు కూడా లేదు. ఆ పొత్తులో డిమాండ్లకు అస్సలు తావులేదు. ఇచ్చింది ఇచ్చినట్లు పుచ్చుకోవాలి, ఓ మూలన కూర్చోవాలి, పిలిచినప్పుడు వేదికపైకి రావాలి, చెప్పిన పాత్ర పోషించాలి, వద్దంటే వెళ్ళిపోవాలి. మరో ముఖ్యమైన విషయం, ఎర్రబుక్కు లోకేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయకూడదు. అతను వీరుడు శూరుడు అంటూ పొగడాలి. ఈ అద్దె ఒప్పందం కేవలం 5 ఏళ్లు కాదు, ఓవరాల్గా 10 ఏళ్లు. సైనికులారా వినండి, అతని అభిమానులారా చెవులు రెక్కరించి మరీ వినండి. 5 ఏళ్లు కాదు, మొత్తంగా 10 ఏళ్లకు మిమ్మల్ని కరకట్ట బాబుకు తాకట్టు పెట్టేశాడు మీ బాసు. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం మీపై కోవట్టు ముద్ర వేస్తాడు, కాదు కూడదంటే పార్టీ నుంచి మెడబట్టి బయటకు గెంటేస్తాడు. ఓవరాల్గా అతను పార్టీ పెట్టింది మీకోసం కాదు, ప్రజల కోసం అస్సలే కాదు, జస్ట్ అద్దెకివ్వడానికి. అదే చేస్తున్నాడు. ఇదంతా చూశాక, ఇంత జరిగాక ఇంకా ఆత్మగౌరవం గురించి, దాని అడ్రస్ గురించి అభిమానులు ఎవరైనా మాట్లాడారో ఆత్మగౌరవం సిగ్గుతో తలదించుకొని కరకట్టపై ఆత్మహత్య చేసుకుంటుంది. అమ్ముడు పోయేవాడికి ఆత్మగౌరవం ఏంటి సార్? తాను ఉన్నది బాబుకు, అతని పార్టీకి కొమ్ము కాయడానికే అని చెప్పేవాడికి ఆత్మాభిమానం ఏంటి సార్? పల్లకి మోసే వాడికి పరువేంటి సార్? పార్టీ గెలిస్తే చంద్రబాబే సీఎం అని లోకేష్ క్లారిటీ ఇచ్చిన తరువాత మేం సింగిల్ గా పోటీ చేసిన 160 సీట్లలో గెలుస్తామంటూ అచ్చన్న వాపు చూపించిన తరువాత అయినా సరే జనసేన టీడీపీ పొత్తు మరో 10 ఏళ్లు ఉండాల్సిన అవసరం ఉందని పవన్ బల్లగుద్ది చెప్పిన తరువాత ఇంకా అదే పార్టీని పట్టుకుని వేలాడితే వాళ్లను సైనికులు అనరు బాస్, జస్ట్ బానిసలంటారు. పవన్ బానిసత్వం బయటపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హరిరామ జోగయ్య ప్రశ్నలకు సమాధానం ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ క్లియర్గా చెప్పిన పవన్ ఎందుకు నోరు మెదపడు? క్వశ్చన్ నెంబర్ 3, బాబు విసిరే 4-5 సీట్లే పవన్ కు మహాప్రసాదమా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ బిస్కెట్ బతుకు ఇంకెంత కాలం పవన్? పవన్ బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇంతకాలం జనసేనకు మద్దతుగా నిలిచిన కాపు నేత హరిరామ జోగయ్య ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 57 సీట్లు ఇవ్వాలని ఈ వయసులో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. లోకేష్ స్టేట్మెంట్ తరువాత జనసేనకు 50 కాదు కదా, ఓ 10-15 సీట్లొస్తే గొప్ప అని హరిరామ జోగయ్యకు అర్థమైంది. అందుకే పవన్ కు ఓ లేఖ రాశారు. అందులో కొన్ని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని నిలదీశారు. పవన్ ను నమ్ముకున్న వాళ్ళు, ఆయన నుంచి ఏదో ఆశిస్తున్న వాళ్ళు అతని వైఖరేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారని, ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలని కోరారు. రాష్ట్రానికి అనుభవస్తుని నాయకత్వమే కావాలంటూ పవన్ కళ్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా ప్రస్తావించారు. ఇవి హరిరామ జోగయ్య సంధించిన ప్రశ్నలు. ఇప్పుడేంటి, పవన్ ఈయన మీద కూడా కోవట్టు ముద్ర వేస్తాడా? ఈయన తీరును కూడా తప్పుపడతాడా? సార్ జోగయ్య గారు, పవన్ ను ఎవరు ప్రశ్నించినా వారంతా కోవట్టులే అట. ఇప్పుడు మీరు ప్రశ్నించారు, సో మిమ్మల్ని కూడా కోరలు ఊడిపోయిన కోవట్టు అని పవన్ కామెంట్ చేయొచ్చు. ఏదేమైనా ప్రశ్నించే పార్టీని మీరు ప్రశ్నించిన తీరు బాగుంది సార్. లోకేష్ క్లియర్గా చెప్పాడు. అవును, లోకేష్ చాలా క్లియర్గా చెప్పాడు. సపోజ్ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అట. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదట. అనుభవం కలిగిన నాయకత్వం అవసరమని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడని లోకేష్ కోట్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కు అనుభవం లేదనేగా, పవన్ సీఎంగా పనికిరాడు అనేగా, పవన్ పొత్తులు పెట్టుకోవడానికి, విసిరేసే సీట్లు తీసుకోవడానికి తప్ప అతనికి సీఎం షేరింగ్ ఇచ్చేంత సీన్ లేదనేగా అర్థం. ఈ విషయంలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కుండ బద్దలు కొట్టినందుకు లోకేష్ ను అభినందించాలి. అసలు ఇదంతా విన్న తరువాత పవన్ ఏమనాలి? ఏం తంబి, ఏం మాట్లాడుతున్నావు? ఏం బాబు గారు, ఈ ఎర్రబుక్కు లోకేష్ మాట్లాడే పద్ధతి ఇదేనా అని నిలదీయాలి కదా. ప్రశ్నించే పార్టీకి ఓనర్ అయిన పవన్ బాబును, ఎర్రబుక్కు లోకేష్ ను ప్రశ్నించాలి కదా. హబే, అవన్నీ పొలిటికల్ పార్టీ నడిపేటోళ్ళు చేస్తారు సార్. మనం కాంట్రాక్టుకు పొలిటికల్ పార్టీని నడిపేటోళ్ళం.
మేమలా చేయం. పార్టీని అద్దెకిచ్చిన తరువాత ఇదేంటి అదేంటి అని ప్రశ్నించాం. వాళ్ళు చెప్పింది చేస్తాం. అందుకే లోకేష్ ఈ 5 ఏళ్లకే అని చెబితే కాదు కాదు వచ్చే 10 ఏళ్లకంటూ మరో మెట్టు దిగి ఎక్కి చెప్పాడు పవన్. అంటే 2034 వరకు స్వతంత్రంగా జనసేన బతకదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకంటే దిక్కుమాలిన సిగ్గుమాలిన పని ఇంకేదైనా ఉంటుందా? అసలు ఇప్పుడు ఎవరి అవసరం ఎవరికి ఉంది? జైల్లో పొత్తు తరువాత టీడీపీకి జనసేన అవసరం చాలా ఉందని ఇతగాడే చెప్పాడు కదా. ఆ లెక్కన ఎవరు డిమాండ్ చేయాలి, ఎవరు కమాండ్ చేయాలి? ఇతగాడే కదా. కానీ ఏం చేస్తున్నాడు? ఇన్ని సీట్లు కావాలని అడగలేకపోతున్నాడు. సీఎం సీటు షేరింగ్ అడగలేకపోతున్నాడు. ఓ 10-15 సీట్లే జనసేనకు పడేస్తామని టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా చెబుతున్నా వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి కదలలేకపోతున్నాడు. రెమ్యునరేషన్ ఎంత బలంగా తోగకపోతే ఇన్ని మాటలంటున్నా అంత కామ్గా ఉంటాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళల్ని అవమానిస్తున్నారని యువగంగాళం ముగింపు సభలో పవన్ ఏదేదో మాట్లాడారు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ నా తల్లిని దూషించావు, నా కుటుంబాన్ని దూషించావు, లోకేష్ నిన్ను వదిలిపెట్టను అంటూ గొంతు చించుకుని గుడ్డలు చింపుకుని మాట్లాడిన మాటలు ఇంకా అందరి చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏదో ప్యాకేజీ కాస్త ఎక్కువ తూగిందని మాట మారిస్తే ఎట్లా? అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తే ఎట్లా? మీ తల్లి గారిని తిట్టించిన వారి ముందే వాళ్ళంతా గొప్పోళ్ళని ఒప్పుకుంటే ఎట్లా? దీనికి మీరు సమాధానం చెప్పాలి సార్. అయినా పవన్ గారు, నీ అభిమానుల ఆత్మగౌరవాన్ని ఎంతకాలం ఇలా చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెడతావు? కాపులకు రాజ్యాధికారమని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఇప్పుడు చంద్రబాబు పల్లకి ఎందుకు మోస్తున్నాయి? పొత్తుపై మాట్లాడినా నిన్ను ఎవరు ప్రశ్నించినా వారంతా కోవట్టులేనని ఎందుకు ముద్ర వేస్తున్నావు? ప్రశ్నించడానికే పెట్టిన పార్టీలో నేతలకు కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ఎందుకు చేశావు? ఇలాంటి ప్రశ్నలకు పవన్ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాటిని ప్యాకేజీతో కప్పెట్టేశాడు కాబట్టి, బాబుకు కట్టు బానిసగా మారిపోయాడు కాబట్టి. చివరిగా ఒక్క విషయం, ఆత్మాభిమానాన్ని అమ్మకానికి పెట్టేసి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి, అన్నింటికీ తల వంచేసి, అందరికీ దండాలు పెట్టేసి, వేదికలపై చేతులు కలిపేసి నేను గెలుస్తాను గెలుస్తాను అని ఎంత గట్టిగా అరిచినా ఎన్నటికీ గెలుపు నీ గుమ్మం ముందుకు రాదు. వచ్చేదేంటో తెలుసా? 1000 ఏళ్ల ఓటమి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిజాయితీగా ఉన్నోడు నిర్భయంగా ఉంటాడు, నీతిగా బతికేవాడు నలుగురికి ఆదర్శమవుతాడు. వాడు ఎవరికి అమ్ముడుపోడు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడు, ఆత్మాభిమానాన్ని కరకట్టపై పాతి పెట్టడు, తనను నమ్మిన వారి నమ్మకాన్ని నడివీధిలో అమ్మకానికి పెట్టడు. ఇది మాత్రం గన్ షాట్. తడుముకోకుండా మాటలు మార్చడంలో, కళ్ళార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంలో, అవసరమైనప్పుడు శరీరానికి మాయరోగాలు అంటించుకోవడంలో ఆయన మహాదిట్ట. అతని 74 ఏళ్ల గుండెపై ఒట్టు సార్. ఎన్నికల ముందు నోటికి ఏది తోస్తే ఆ హామీ ఇచ్చి పడేస్తాడు. పొరపాటున గెలిచాడో మేమెప్పుడు చెప్పాం, మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటాడు. గట్టిగా మాట్లాడితే మేనిఫెస్టోను కరకట్ట కింద పాతేస్తాడు. 6 కాకపోతే 66 హామీలు ఇస్తారు సార్. అమలు చేయాలా పాడా? ఎన్నికలకు ముందు 1,00,000 చెబుతారు సార్. ఎన్నికల తరువాత కదా నిజ స్వరూపం ఏంటో తెలిసేది. మీకో విషయం చెప్పనా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించింది. వాటిని 99% అమలు చేసింది. సీఎం జగన్ కు మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానం. ఇక టీడీపీకి అయితే మేనిఫెస్టో టిష్యూ పేపర్తో సమానం. ఏదైనా ఒక మాట చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి మాట తప్పని మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రజల్లో పేరుండగా, చంద్రబాబుకు మాత్రం హామీలు మర్చిపోయే మాయరోగం ఉంది. దాని పేరు పొలిటికల్ అల్జీమర్స్. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చూశాం కదా పొలిటికల్ అల్జీమర్స్ ఏ స్టేజ్లో ఉందో. 600కు పైగా హామీల్లో ఆయనకు ఒక్కటి గుర్తులేదు. అందుకే పాపం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది పొలిటికల్ అల్జీమర్స్ ఎఫెక్ట్ సార్. 2014లో రైతు రుణమాఫీ అన్నాడు, చేశాడా? లేదే. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అన్నాడు, చేశాడా? లేదే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, చేశాడా? లేదే. 2000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, చేశాడా? లేదే. అదంతా అల్జీమర్స్ ప్రభావం సార్. మరి బెయిల్ కోసం డాక్టర్ గారు ఇచ్చిన రోగాల లిస్టులో ఈ అల్జీమర్స్ లేదే అని అడగండి. ఇది పొలిటికల్ అల్జీమర్స్. జస్ట్ ఇచ్చిన హామీలు మాత్రమే మర్చిపోతాడు ఈ 74 ఏళ్ల మన చంద్రబాబు నాయుడు. బూటకపు హామీల బాబు మళ్ళీ కొత్త హామీలతో వచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపర్తో సమానమా? క్వశ్చన్ నెంబర్ 2, ఇచ్చిన హామీలు నెరవేర్చని చరిత్ర చంద్రబాబుదేనా? క్వశ్చన్ నెంబర్ 3, 6 గ్యారెంటీలైనా 600 గ్యారెంటీలైనా నమ్మేది ఎవరు?
క్వశ్చన్ నెంబర్ 4, 2014లో ఎన్ని హామీలకు ఎగనామం పెట్టారు? మేనిఫెస్టో మోసగాడు మళ్లీ వస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. గత ఎన్నికల్లో తనను తిరస్కరించిన ప్రజలను ఎలాగైనా నమ్మించడానికి బాబు లోకేష్ యాత్ర ముగింపు సభను వాడుకున్నాడు. 74 ఏళ్ల వయసులో స్టేజ్పై అటూ ఇటూ తిరుగుతూ యాంకరింగ్ చేసినట్టుగా చేశాడు. ఏదైతేనేం ప్రజలను ఏమార్చే హామీలను తెరపైకి తెచ్చాడు. మొత్తం 6 హామీలట. అందులో మళ్ళీ సబ్ హామీలట. అది బాబు షూరిటీ అట, భవిష్యత్తుకు గ్యారంటీ అట. నిజం చెప్పాలంటే బాబుకు భవిష్యత్తు లేదు, టీడీపీకి గ్యారంటీ లేదు. ఈయన రాష్ట్ర ప్రజలకు గ్యారంటీలు వారంటీలు ఇస్తాడట. ఈయనేమైనా పాత ఇనుప సామాన్లు అమ్ముతున్నాడా ఏంటి? కామెడీ కాకపోతే మరేంటి సార్? అయ్యా చంద్రబాబు గారు, 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలతో ఒక పెద్ద పుస్తకాన్ని అచ్చేసి గెలిచిన తరువాత దాన్ని జాగ్రత్తగా కరకట్ట ఇంటి కింద పాతి పెట్టడం అంతా మర్చిపోయారని అనుకుంటున్నారా? అన్ని వర్గాలకు హామీలిచ్చి మోసం చేసిన విషయం మర్చిపోయారని అనుకుంటున్నారా? పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు కాపీ కొట్టి వాటినే ఇక్కడ అమలు చేస్తామంటే జనాలు నమ్మేస్తారనుకుంటున్నారా? బూటకపు హామీలు ఇస్తే ఓట్లు గుద్దేస్తారని అనుకుంటున్నారా? మర్చిపోరు సార్. వాళ్ళకేమైనా అల్జీమర్స్ ఉందా మర్చిపోవడానికి? ఇక 2024లో అధికారం ఇస్తే దీపం పథకం కింద కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడట. ఇదిగో 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టో. ఇందులో పేజ్ నెంబర్ 17లో ఏముందో తెలుసా? ఏడాదికి ఒక్కో కుటుంబానికి 1000 సబ్సిడీతో 12 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా? ఇవ్వలేదు. కారణం పొలిటికల్ అల్జీమర్స్. 2024లో అధికారంలోకి వస్తే మహిళలకు బస్సులో ఫ్రీ ప్రయాణమట. ఇదిగో 2014 నాటి బాబు మేనిఫెస్టో. ఇందులో పేజ్ నెంబర్ 19లో ఏముందో తెలుసా? అమ్మాయిలకు ఇంటర్ వరకు ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా? లేదే. కారణం పొలిటికల్ అల్జీమర్స్. ఇప్పుడు మహాశక్తి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 ఇస్తానంటున్నాడు. ఇదిగో 2014 నాటి మేనిఫెస్టో. ఇందులో ఏముంది? పండంటి బిడ్డ పథకం కింద పేద గర్భిణీ మహిళలకు 10,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా? లేదే. కారణం పొలిటికల్ అల్జీమర్స్. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానంటున్నాడు. మరి 2014లో పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 30,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్న హామీ అమలు చేశాడా? లేదే. కారణం పొలిటికల్ అల్జీమర్స్. ఇప్పుడు యువత భవితకు నాది గ్యారంటీ అంటున్నాడు. మరి 2014లో బాబొస్తే జాబ్ వస్తుందని డప్పు వేశాడు. మరి జాబ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కారణం పొలిటికల్ అల్జీమర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు మోసాలు చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, చేనేత రుణాల మాఫీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా లేకపోతే ప్రతి నెల 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పాడు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. బీసీలకు 10,000 కోట్ల బడ్జెట్ పెడతానని చెప్పాడు. పెట్టలేదు. కాపులకు ఏటా 1000 కోట్ల చొప్పున 5,000 కోట్లు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 33.5% రిజర్వేషన్లు కల్పిస్తానన్నాడు. కల్పించలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి ఆ తరువాత అన్నదాతలను నిలువునా ముంచాడు. రైతు రుణాలు 87,000 కోట్లకు పైబడి ఉంటే దాన్ని 5 విడతల్లో ఇస్తానని చెప్పి అన్నదాతను అన్యాయం చేశాడు. బాబు మోసంతో రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్తో పార్టీ పెట్టించాడు. మోదీ ఇమేజ్ పవన్ స్టార్డమ్ని వాడుకున్నాడు. అయినా సరే గెలిచే అవకాశం లేదని తేలడంతో ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలన్నీ ఒక్కచోట చేర్చి మేనిఫెస్టో తయారు చేశాడు. 600కు పైగా హామీలిచ్చాడు. ఆయనదేం పోయింది? అమలు చేయాలన్న ఆలోచన ఉంటేగా, జస్ట్ ప్రింటింగ్ ఖర్చేగా అచ్చేయించాడు. గెలిచాక అదృశ్యం చేయించాడు. అంతేకాదు బాస్, నేను చేసే వాగ్దానాలకు నా దత్తపుత్రుడే హామీ అన్నాడు. ఆఖరికి ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని అన్ని వర్గాలను నిండా ముంచేశారు. బాబు, ఒక విషయం గుర్తుపెట్టుకో, అబద్ధాల పునాదులపైన రాజ్యాధికారం కోరుకుంటున్నావు. కానీ నువ్వు చెప్పే ప్రతి అబద్ధాన్ని నువ్వే రక్షించాలి. కానీ ఒక్కసారి నిజం చెప్పి చూడు, ఎప్పుడూ అదే నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఈ కొటేషన్ నచ్చితే రాసుకో, వచ్చే జన్మలోనైనా వాడుకో. ఇది మాత్రం గన్ షాట్. స్వామి లోకేశానందం.
యువగంగాళం ముగింపు సంతాప సభలో తత్వం బోధించారు. చెత్త పలుకులు వినిపించారు. ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవ్వదు కదా అనేది ఆయన గారి ప్రశ్న. అధికారంలో ఉండగా సంపద నుంచి చెత్తను సృష్టిస్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన లోకేష్ నాయుడు నుంచి ఇంతకంటే తెలివైన ప్రశ్నలు ఎలా ఆశించగలం? ఎన్నికల సమయంలో ఏ పార్టీలో అయినా అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజం, అవసరం కూడా. దాన్ని వ్యూహం అంటారు. ఎవరికి ఎక్కడ మంచి పట్టు ఉందో, ఎవరికి ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయో వారినే అక్కడ నిలబెడతారు. ఓసారి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కదా అని పర్మనెంట్ గా వాళ్ళను అక్కడి నుంచే పోటీకి దింపరు కదా. ఏం టీడీపీలో ఇలాంటి మార్పులు చేర్పులు ఎప్పుడు జరగలేదా? అంతెందుకు, గతంలో చంద్రబాబు తన నియోజకవర్గం మారలేదా? ఇప్పుడు కుప్పంలో ఓటమి భయంతో సేఫ్ నియోజకవర్గం బాబు వెతుక్కోవడం లేదా? మరి ఈయనగారు కూడా ఆ చెత్తలో భాగమేనా? లోకేష్ చెత్త కామెంట్స్ చేసిన సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నియోజకవర్గం మారితే చెత్తతో సమానమా? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ భాషలో చంద్రబాబు కూడా చెత్తలో భాగమేనా? క్వశ్చన్ నెంబర్ 3, చెత్త డైలాగులతో లోకేష్ చెత్తలో మునిగిపోయాడా? క్వశ్చన్ నెంబర్ 4, సీఎం జగన్ వ్యూహాలతో బాబుకు భయం మొదలైందా? స్వామి లోకేశానందం చెత్త పలుకులు వినిపించిన సందర్భంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నేరుగా మ్యాటర్లోకి వస్తే, ఒక అభ్యర్థిని నియోజకవర్గం మారిస్తే అతను చెత్తతో సమానమనేది మన లోకేష్ నాయుడు భావం. అలాగైతే గత ఎన్నికల్లో అనిత పాయకరావుపేట నుంచి మారి కొవ్వూరులో పోటీ చేశారు. కేఎస్ జవహర్ కొవ్వూరు నుంచి మారి తిరువూరులో పోటీ చేశారు. గద్దె రామ్మోహన్ రావు గతంలో గన్నవరంలో పోటీ చేయలేదా? ఆ తరువాత విజయవాడ తూర్పు నియోజకవర్గానికి షిఫ్ట్ కాలేదా? గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ 4 నియోజకవర్గాలు మారారు. దివంగత కోడెల శివప్రసాద్ నర్సరావుపేట నుంచి సత్తెనపల్లెకి మారారు. అంతెందుకు, చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయాక కుప్పానికి వెళ్ళాడు. ఇప్పుడు కుప్పంలో ఓటమి భయంతో మరో నియోజకవర్గం వెతుక్కుంటున్నాడు. ఈ లెక్కన వీళ్ళంతా చెత్తేనా? మరి లోకేష్ భాషలో అంతేగా. మంగళగిరిలో లోకేష్ ఓటమి తరువాత నిన్న మొన్నటి వరకు అతని కోసం ఒక సేఫ్ ప్లేస్ ను చంద్రబాబు వెతకలేదా? 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో ఓ 50 మందికి ఈసారి టికెట్లు ఇవ్వడని టాక్. మరి వాళ్ళంతా ఏ జాబితాలోకి వస్తారు? అదంతా సర్లే కానీ ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళనేమంటారు ఎర్రబుక్ లోకేశం గారు. వీళ్ళు కూడా ఆ చెత్త జాబితాలోకి చేరితే ఆ చెత్తను మీరు పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారా? అంతెందుకు, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా 2019లో ఎవరెవరికైతే టికెట్లు ఇచ్చారో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వగలరా? మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి సార్. అయినా స్క్రాప్ మొత్తం మీ దగ్గరే పెట్టుకుని ఎదుటి వాళ్లను చెత్త అంటూ వేలెత్తి చూపడం నీకే చెల్లింది. పార్టీ విధి విధానాలను బట్టి, ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బట్టి మార్పులు చేర్పులు చేయటం ఎక్కడైనా కామన్. పోయినసారి గుజరాత్ ఎన్నికల్లో 70 మంది ఎమ్మెల్యేలను మార్చి బీజేపీ గెలిచింది. కేసీఆర్ కూడా 12 మందిని మారిస్తే అందులో 9 మంది గెలిచారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా 2018లో పోటీ చేసిన వారిలో చాలా మందికి తాజా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. వారి స్థానంలో కొత్త వారికి ఇచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఏ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, జగన్ ఎన్నికల వ్యూహాలు బాబు అండ్ బ్యాచ్ లో వణుకు పుట్టిస్తోంది. అసలు ఈ మార్పులు చేర్పులు వెనుక అసలు విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ సామాజిక సమన్యాయం చేయటం, సెకండ్ పాయింట్ గెలిపే లక్ష్యం. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఇది అర్థం కాకో లేదంటే విషయం అర్థమై భయంతోనో లోకేష్ ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, స్టాన్ఫోర్డ్ లో చక్కగా చదువుకుని ఉంటే లోకేష్ నాయుడు ఇలా మాట్లాడేవాడు కాదేమో. విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్క తోక లాంటిది. వెనుక చివరిలో మూసుకోవడానికి పనికిరాదు, ముందు ఈగలు తోలుకోవడానికి పనికిరాదు అని చాణక్యుడు చెప్పారని విన్నాను. ఆయన చెప్పారో లేదో కరెక్ట్ గా తెలియదు కానీ లోకేష్ కు మాత్రం ఈ కొటేషన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్.